అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి రాజధానిలో నిర్మిస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. అంతర్జాతీయ ఆచార్యులు, పేరు ప్రఖ్యాతలున్న అధ్యాపకులతో విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. చదువుతో పాటు సొంతంగా ఎదిగేందుకు అవసరమైన విద్యా వనరులను సమకూర్చుకోనున్నాయి. మరో 6 విశ్వవిద్యాలయాలు అమరావతిలో తమ శాఖలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రానున్న 5 ఏళ్లలో అమరావతి అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు వేదిక కాబోతోంది. ఇప్పటికే రాజధానిలో విఐటి, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఎన్ఐడి నిర్మాణ దశలో ఉన్నాయి. విఐటి, ఎస్ఆర్ఎం ఈ విద్యా సంవత్సరం నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. యూజీలో 660, పీజీలో 120, పీహెచ్డీలో 50 మంది విద్యార్థులకు విఐటి అడ్మిషన్లు ఇవ్వనుంది. 13 తరగతి గదులు, 3 కంప్యూటర్ ల్యాబ్లు, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ల్యాబ్లు, డిజిటల్ గ్రంథాలయం జూలై 19లోపు అందుబాటులోకి రానున్నాయి. 240 మంది విద్యార్థులతో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఆగస్టు 7న తరగతులు ప్రారంభించనుంది. విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా వారిని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. 5 ఏళ్లలో 44,000 నుంచి 60,000 మంది విద్యార్థులు చదువుకునేలా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. స్టేట్ బోర్డులో 95% అండ్ అబౌవ్, సిబిఎస్ఈలో 90% అండ్ అబౌవ్ అటువంటి ప్రతిభావంతులైన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న 240 మందిని, ఫ్యాకల్టీ మెంబర్స్ని దేశ విదేశాల నుంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళని, పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ చేసిన వాళ్ళని ఇన్వైట్ చేశాము. అమరావతిలో విశ్వవిద్యాలయాలకు మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారాయణ చెప్పారు. విఐటి, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాల నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ఆయా విశ్వవిద్యాలయ అధికారులకు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ పెట్టాం. 2017కి ఎవరు స్టార్ట్ చేయాలా, 18కి ఎవరు స్టార్ట్ చేయాలా, ఫస్ట్ 5 ఇయర్స్లో ఎంతమంది విద్యార్థుల్ని చేర్చుకోవాలని వాళ్ళు ఏదైతే మన కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సిఆర్డీ ఎప్పటికప్పుడు ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తుంది. రాబోయే 2 ఏళ్లలో 4 శాటిలైట్స్ని ఎస్ఆర్ఎం తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ రూపకల్పన చేయాలని పెట్టుకున్నారు. బ్లూ ఎకనమీ సెంటర్ దేశంలో ఇదే మొదటిగా ప్లాన్ చేశారు. అదేవిధంగా విట్టు తీసుకుంటే మొదటి దశ 2022 నాటి కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు 1,200 కోట్లతో మొదటి దశ కంప్లీట్ చేసేట్టుగా ప్లాన్ చేశారు. 60 లక్షల చదరపు అడుగులు. ఫస్ట్ ఇయర్ 900 మంది విద్యార్థులు తీసుకున్నారు. వాళ్ళైతే రేపు జూలై 19th క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు. అమరావతిలో మరో 6 విశ్వవిద్యాలయాలు తమ శాఖలు నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నాయని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలు త్వరగా పనులు పూర్తి చేసేందుకు ఒక్కో అధికారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అమృత యూనివర్సిటీ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అలాగే ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అమృత అండ్ ఎన్ఐడి 2018 అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవుతాయి. ఎస్ఆర్ఎం అండ్ విఐటి ఈ అకాడమిక్ ఇయర్లోనే స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాగే ఈ మంత్ ఎండ్కి ఇండో యూకే ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోగా విశ్వవిద్యాలయాల నిర్మాణాలు పూర్తయితే అమరావతి విద్యారంగానికి రాజధానిగా విరజిల్లుతుందని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.